ఇది ఒక గోల్డ్ ఫిష్ మరియు ఎలుక కథ. ఒక అందమైన అడవి మధ్యలో ప్రకృతి గర్భంలో తామరలాగా వెలుగుతున్న ఒక అద్భుతమైన చెరువు ఉంది. ఆ నీటిలో ఓ ఒంటరి కాని మంచి మనసున్న బంగారు చేప స్వరా నివసించేది. అందే చెరువుకు సమీపంలో ఒక తెలివైన చిన్న ఎలుక చింతూ ఉండేది. అది ఒక పెద్ద వృక్షం వేరులో తాను తవ్వుకున్న బురద గూడులో నివసించేది. అది క్షుద్రంగా కనిపించినా మంచి మనసున్నది. ఒక వేడి మధ్యాహ్నం చింతూ నీరు కోసం తిరుగుతూ చెరువుకు వచ్చాడు. నీరు తాగుతుండగా స్వరా అతన్ని ఆసక్తిగా చూస్తోంది. స్వరా ఆశ్చర్యంగా, హాయ్, నువ్వు కొత్తవాడివా? చింతూ భయంతో కానీ నవ్వుతో, అవును. మాట్లాడే చేపను ఇదే తొలిసారి చూస్తున్నాను. అప్పటినుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం వీరిద్దరూ కలుసుకునేవారయ్యారు. స్వరా చెరువు కథలు చెప్తే చింతూ అడవి కథలు చెప్తూ ఆనందించేవాడు. ఒకరోజు స్వరా ఆందోళనగా కనిపించింది. కొంతమంది మనుషులు చెరువు వద్ద జాల వేశారు. మిగతా చేపలను కూడా పట్టుకోసం వారు సిద్ధమయ్యారు. స్వరా భయంతో, చింతూ, వాళ్ళు మమ్మల్ని పట్టేసే ప్రయత్నంలో ఉన్నారు. చింతూ ధైర్యంగా, నువ్వు బాధపడకు స్వరా, నేను సహాయం చేస్తాను. చింతూ తన తెలివితేటలతో ఒక గొప్ప యోజన తీర్చిదిద్దాడు. రాత్రి వస్తే వల దగ్గరికి వెళ్లి తాను దాన్ని కొరికేస్తాడు. చంద్రకాంతిలో చింతూ మెల్లగా వచ్చి వల దగ్గరికి చేరాడు. తన పళ్లతో తంటాలుగా వల తాడులను కొరికాడు. సూర్యోదయం సమయంలో మనుషులు వచ్చారు. కాని వల తొలలైపోయింది. స్వరా మరియు మిగతా చేపలు స్వేచ్ఛగా ఈదసాగాయి. చెరువు జంతువులందరూ చింతూ కోసం ఒక వేడుక ఏర్పాటు చేశారు. పూలు నీటిపై తేలుతూ ఉన్నాయి. స్వరా అతనికి ఒక ప్రకాశించే ముత్యాన్ని బహుమతిగా ఇచ్చింది. ఆ రోజు నుండి చెరువులోని ప్రతి జీవికి ఒక కథ తెలుసు. ఓ చేప తన నిజమైన స్నేహితునిగా ఎలుకను పొందింది. మరియు ఓ ఎలుక ఒక వీరుడిగా నిలిచింది. స్నేహానికి పరిమితులు ఉండవు. అది గర్భంలో నుంచి గుండెల్లోకి ప్రవహిస్తుంది. F95 beats. Look at this fucking seasons, I'm freezing like hell. Tripping in money, I hope, calling me rain. West them now, that day you broke like hell. Look at me, spinning cash you never had. Look at this fucking seasons, I'm freezing like hell. Tripping in money, I hope, calling me